कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरद्विषे नमः। हे कृष्णा करुण सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्तवांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्म पदान्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम तत्सत्। శ్రీ శ్రీ రాధా గోపీనాథ స్వామి, శ్రీమన్ చైతన్య మహాప్రభు వారు, శ్రీమతి రాధారాణి, శ్రీ రుక్మిణి కృష్ణుల యొక్క విశేషమైన అనుగ్రహం వలన ప్రతి సండే మనం శ్రీ రుక్మిణి వివాహం గురించి మనం చెప్పుకుంటున్నామండి. ఇంతకుముందు క్లాస్లో మనము శ్రీ రుక్మిణి సందేశం 7 శ్లోకాల్లో తన యొక్క మనోభావాల్ని వ్యక్తం చేసింది రుక్మిణీదేవి. నిజానికి రుక్మిణీదేవి సంపూర్ణంగా శరణు పొందింది. ఇక మీరు తప్ప నాకు ఇంకా దిక్కెవరు లేరు. ఒకవేళ మీరు అనుకోవచ్చు చూద్దాం అన్నట్లుగా, కానీ 100 జన్మలు 100 జన్మపి 100 జన్మల తర్వాత అయినా సరే మీరే నా స్వామి, మీరే నా భర్త. సరే, పూర్వజన్మలో ఎంతో కొంత నేను వ్రతాలు కానీ పుణ్యాలు కానీ చేసుంటాను. వాటి యొక్క సంపూర్ణ ఫలితం మిమ్మల్ని పొందడం కోసమే. కనుక తప్పకుండా రండి అని చెప్పింది. మరి కేవలము రమ్మని చెప్పలేదు, ఏ విధంగా రావాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా చెప్పింది. ఎల్లుండి వివాహం, ఎల్లుండి రాత్రికి వివాహం అంటే రేపు మేమందరం కూడా మా యొక్క కులం యొక్క ఆచారం ప్రకారము మా ఇష్టదేవత పార్వతీదేవి మందిరానికి వెళ్తాం, చెలికెత్తలతోటి వెళ్తాం. ఆ సమయంలో అక్కడ మీరు నన్ను హరించడానికి తగిన సమయం. మీరు అనుకోవచ్చు, రాజభవనంలో ఎక్కడో ఉంటారు కదా, 7 ద్వారాలు కనుకుంటారు, మరి ఎంత రాజభటుల్ని ఎంతమందిని చంపితే కానీ మీ దగ్గర చేరగలరు, ఊరికే వదిలేస్తారే? అప్పుడు నా బంధువు హంతవు, నా బంధువుల్ని ఎవరిని ఏం చేయకండి. రుక్మిణీదేవి ఎంత చక్కగా చెప్తుంది, బంధువుల్ని ఎవరిని తాకండి. మరి తాకుండా ఎలా అంటే, రేపు పార్వతీదేవి మందిరంకి వెళ్తాము, అక్కడ నన్ను అపహరించవచ్చు. సరే, మరి ఇంకా చెప్తుంది ఏంటి, శిశుపాలుడు, జరాసంధుడు, దంతవక్త్రుడు వీళ్ళందరూ వస్తారు, వాళ్ళందరినీ ఎదిరించడానికి మీరు సైన్యంతో సహా రండి అని రుక్మిణీదేవి అన్ని డీటెయిల్గా చెప్పేసింది. కేవలం 7 శ్లోకాలు. సరే, అగ్నిద్యోతనుడు ఎవరైతే ఈ సందేశం తీసుకొచ్చారు, అప్పుడు అగ్నిద్యోతనుడు అంటున్నాడు, స్వామి మీరు వినిపించమన్నారు, నేను వినిపించేశాను. తర్వాత మీరు ఏం చేయాలి అనేది అతి శీఘ్రంగా చేయండి, ఎందుకంటే సమయం లేదు ఇంకా. ఎల్లుండి వివాహం అంటే రేపు చేరాలి అని చెప్పి అప్పుడు సుఖదేవ గోస్వామి అంటున్నారు,
విదర్భ దేశం యొక్క రాజకుమార్తె రుక్మిణీదేవి సందేశం విన్న తర్వాత కృష్ణుడు అగ్నిదోతుని చేయి పట్టుకున్నాడు. అంటే నిజానికి అగ్నిదోతుడు అనే బ్రాహ్మణుడు సమాన వయస్కులు వారు, మరి వయసు అయిన వారు కాదు. చేయి పట్టుకున్నారంటే సమాన వయస్కులు కలిగిన వారు. అందుకే చేయి పట్టుకొని కాస్త దరహాసంతో మధురహాసంతో అంటున్నారు కృష్ణుడు. శ్రీ భగవాన్ ఉవాచ తతాహమపి తచ్చిత్తో నిద్రాం చ నా లభే నిశి వేదాహం రుక్మిణా ద్వేషాన్ మమోద్వాహో నివారిత. కృష్ణుడు అంటున్నాడు ఇక్కడ, ఓ బ్రాహ్మణోత్తమ, రుక్మిణి ఏ విధంగా అయితే నన్ను ప్రేమిస్తుందో నేను కూడా ఆవిడని ప్రేమిస్తున్నాను. అంతెందుకండి బాబు, ఆమె మీద ఇంతగా నేను ప్రేమిస్తున్నాను. నిద్రాంచ నా లభే నిశి. నిశి అంటే రాత్రి, నిద్రాం నా లభే, నిద్రే పట్టడం లేదు అసలు. ఇంతగా నేను ప్రేమిస్తున్నాను ఆవిడ్ని. కృష్ణుడు అంటున్నాడు, ఇంతగా నేను ఆవిడ్ని ప్రేమిస్తున్నాను, ఆవిడ నిద్రపోవచ్చేమో, నాకు అసలు నిద్రే పట్టడం లేదు. నిశి అంటే రాత్రి, నిద్ర నా నిద్ర పట్టడం లేదు. నిద్రాంచ నా లభే నిశి, రాత్రి సమయాల్లో నిద్రే పట్టడం లేదు నాకు. కానీ ఇంకొక విషయం కూడా తెలుసు, ఏంటంటే వాళ్ళ అన్నయ్య రుక్మి నా మీద ద్వేషం పెంచుకున్నాడు. అందుకే వెళ్ళి శిశుపాలుడు తోటి నా చెల్లెని నీకే ఇచ్చేస్తాను అని అన్నాడు. నా మీద ద్వేషంతో. ఆ విషయం కూడా నాకు తెలుసు. వేదాహం రుక్మిణా ద్వేషాన్ మమోద్వాహ నివారిత. ఈ రుక్మి నా మీద ద్వేషం వహించాడు, ఈ విషయం కూడా తెలుసు. సరే, ఆయన అడ్డుపడుతున్నాడని కూడా విషయం నాకు తెలుసు. అప్పుడు బ్రాహ్మణుడు మనసులో అనుకుంటున్నారు, మరి ఇన్ని విషయాలు తెలుసు, ఆవిడ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీరు ఆవిడని ప్రేమిస్తున్నారు, ఈయన వాళ్ళ అన్నయ్య మీకు ద్వేషంగా ఉండడం, అన్ని విషయాలు తెలుసు కదా, మరి వెళ్ళొచ్చు కదా. కృష్ణుడు ఎప్పుడు కూడా భక్తుడి యొక్క మనోభావాల్ని వినడానికి ఇష్టపడతాడు. ఎప్పటి వరకు రుక్మిణి నన్ను పొందడానికి ప్రయత్నించదు, ఎంతవరకు చరమసీమ వరకు, ఇక వేరే ఉపాయం లేదు అనేంతవరకు నన్ను ప్రయత్నించాలి, ఉద్దేశం అదనమాట. జీవులు ఇంతగా ప్రయత్నించాలి భగవంతుని పొందడానికి, తమ శాయశక్తుల అనుసారంగా ప్రయత్నించాలి, ఇంతగా ప్రయత్నించాలి. ఇక వేరే ఉపాయం లేదు స్వామి, అన్ని ప్రయత్నాలు చేసేసాను, ఇంకా నా దగ్గర ఇంకేం లేవు అని చేతులు ఎత్తినప్పుడు అప్పుడు కృష్ణుడు అంటారు, నేనున్నాను కదా. ఎలా చూడండి, ద్రౌపది ఇంతగా ప్రయత్నించింది. కురువృద్ధులు ఉన్నారు అక్కడ, భీష్ముడు ఉన్నారు, ద్రోణాచార్యులు ఉన్నారు, కృపాచార్యులు ఉన్నారు, అందరూ ఉన్నారు అక్కడ. వారందరిని అడిగింది నన్ను రక్షించమని. ఇక పాండవులు ఎదురుగానే ఉన్నారు, వారు ఉన్నా కూడా లేనట్లుగా, అంటే జూదంలో ఓడిపోయారు, ఇక వారేం చేయలేరు. ఈ క్షణంలో ఎవరు అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత తాను సొంత ప్రయత్నం చేసింది. మళ్ళీ దుశ్శాసనుడు వచ్చి తన యొక్క వస్త్రాన్ని అపహరిస్తున్నాడు, తాను సొంతగా కూడా ప్రయత్నించింది. అన్నీ అయిపోయిన తర్వాత ఇక నా వల్ల కాదు, ఇక మీరే శరణం అంటూ చేతులెత్తి జోడించి అప్పుడు భగవంతుని ప్రార్థిస్తే అప్పుడు స్వామి వచ్చారు. ఉద్దేశం ఏంటంటే భగవంతుని పొందడానికి అన్ని రకాలుగా ప్రయత్నించాలి. కేవలం ఒకసారి కృష్ణ అని చెప్పి గమ్ముకుంటే సరిపోదు. ఇక్కడ చూడు, రుక్మిణి ప్రేమిస్తుందని కృష్ణుడికి తెలియదా ఏంటి? తెలుసు. వాళ్ళ అన్నయ్య ద్వేషం వహిస్తున్నాడు, ఆ విషయం కూడా తెలుసు. మరి కృష్ణుడు ఎందుకు అలాగే ద్వారకాలను కూర్చొని ఉన్నారు? రుక్మిణి ఇంకేం ప్రయత్నిస్తుంది, నన్ను పొందడానికి ఇంకేం ప్రయత్నిస్తుంది అని చెప్పి ఎదురు చూశాడు. ఇప్పుడు సందేశం పంపించింది. ఒకవేళ భవిష్యత్తులో కూడా చెప్పొచ్చు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను చెప్పానా ఏంటి మీకేమన్నా? మీరే వచ్చారు, వాళ్ళని ఓడిచ్చేశారు, నన్ను అపహరించి తీసుకొచ్చారు, వివాహం చేసుకున్నారు అనే మాట భవిష్యత్తులో రావచ్చు కదా. నేను చెప్పలేదు కదా మీకు, నా మనసులో ఉంది కానీ మీకు వ్యక్తపరచలేదు కదా అని చెప్పొచ్చు కదా భవిష్యత్తులో అని చెప్పి కృష్ణుడు గమ్ముకుంటాడు.
మరి ఈవిడ ఇంతగా ప్రయత్నించింది, ఇక చివరిగా సందేశం పంపించింది, స్వామి మీరు వచ్చి నన్ను తీసుకెళ్ళండి, ఇక వేరే ఉపాయం నా దగ్గర లేదు, ఇక నేను రాజకుమార్తె నేనేం చేయగలను. మా నాన్నగారే అడ్డం చెప్పలేకపోతున్నారు, పెద్ద కుమారుడు చెప్తున్నారని చెప్పి మా నాన్నగారే గమ్ముకున్నారు, ఇక నేనెంత అని చెప్పి ఇప్పుడు సందేశం పంపించింది. కృష్ణుడు అంతేనండి, ఎప్పటి వరకు జీవుడు ప్రయత్నించారో అప్పటి వరకు కూడా సరే. కృష్ణుడు అందరినీ ఉద్ధరించవచ్చు కదా, మరి అందరూ దుఃఖాలయంలో ఉన్నారు, అందరిని తీసుకెళ్ళిపోవచ్చు కదా, తన నామంలో ఉంచుకోవచ్చు కదా, ఎందుకు తీసుకెళ్ళరు కృష్ణుడు చేయలేరా ఏంటి పని? అసంభవం కూడా సంభవం చేయగలరు, మరి అలాంటప్పుడు తీసుకెళ్ళిపోవచ్చు కదా అందరినీ. మరి ఈ జీవులే రేపొద్దున అంటారు, స్వామి ఎంచక్క మేము అక్కడ ఉన్నాము, మా భార్య పిల్లలు ఇల్లు వాకిలి కష్టపడి మేము మా పాటలేదు మేము పడుతున్నాము, తీసుకొచ్చి వైకుంఠంలో పెట్టారు, మేమేం చెప్పామా అని రేపొద్దున వీరే అంటారు. మరి వీరు అరిచి గీపెట్టి స్వామి రక్షించండి, ఈ బాధలను ఏం పడలేను స్వామి అని తలకాయ బాదుకునేదాకా ఆయన అలాగే చూస్తూ ఉంటారు. ఇక బాదుకున్న తర్వాత ఇక బాదుకోవడానికి కూడా నా దగ్గర శక్తి లేదు అంటే అప్పుడు వస్తారు. కనుక చివరిగా ఇంకా అన్ని శక్తుల శాయశక్తంగా ప్రయత్నించాలి భగవంతుని పొందడానికి. కృష్ణుడు అంటున్నాడు, నాకు అన్నీ తెలుసు, కానీ మత్పరాయణమై ఉంది రుక్మిణీదేవి, నేనిప్పుడు నెక్స్ట్ నేను చేసేది ఏంటంటే శత్రువులందరినీ ఎదిరించి ఆవిడ్ని అపహరిస్తాను, నెక్స్ట్ తప్పకుండా ఆవిడ్ని తీసుకొస్తాను. సుఖదేవ్ గోస్వామి అంటున్నారు, హే పరీక్షిత్ మహారాజ్, రుక్మిణి యొక్క వివాహ ముహూర్తము ఎల్లుండి రాత్రికి కృష్ణుడికి తెలిసిపోయింది. ఇప్పుడు కృష్ణుడు వెంటనే దారుకుడనే తన యొక్క రథసారథిని పిలిచాడు. ఓయ్ రథసారథి, ఇలా రా, శీఘ్రంగా రథాన్ని సిద్ధం చేయి. వెంటనే దారుకుడు మరుక్షణమే రథం తీసుకొచ్చి ఎదురుగా పెట్టారు. మరి 4 గుర్రాలు ఉన్నాయి. ఈ గుర్రాల పేర్లు కూడా చెప్పారు ఇక్కడ, శైబ్యము, సుగ్రీవము, మేఘపుష్పము, వలాహకము, 4 ఈ గుర్రాలు పేర్లు. నిజానికి పేర్లు అందరికీ ఉంటాయి. కృష్ణుడు ఎప్పుడైతే బృందావనంలో ఆవుల్ని కాచేవారు, ప్రతి లక్షల ఆవులు ఉండేవి, ప్రతి ఆవు కూడా పేరు ఉండేది. ఆ పేరు పెట్టి పిలిచేవారు కృష్ణుడు. మరి ఇన్ని లక్షల ఆవుల్ని, ఒక 10 ఆవుల్ని తీసుకెళ్తేనే వాటిని తీసుకొచ్చి మేపి తీసుకురావడమే కష్టము, ఇన్ని లక్షల ఆవుల్ని ఎలా తీసుకొచ్చేవారు? మరి కృష్ణుడి దగ్గర మురళి ఉండేది, వెంటనే మురళి వాయించేసేవారు. గోవులు ఎంత దూరంలో ఉన్నా సరే, అరే కృష్ణుడు పిలుస్తున్నాడు, ఇంటికి వెళ్ళే టైం అయిపోయిందని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేసి పేరు పెట్టి పిలిచేవారు. మరి గోపికల్ని ఎక్కడెక్కడో ఉండేవారు, గోపికలు మొత్తం వ్రజమండలము అంతా ఉండేవారు. మరి కృష్ణుడు ప్రతి ఇంటికి వెళ్ళి పిలిచేవారా? మరి తన దగ్గర మరి మొబైల్ ఉంది కదా, అన్ని నెట్వర్క్లు అందులోనే ఉన్నాయి, అన్ని సమయాల్లో పనిచేస్తుంది. మరి ఎప్పుడు చూసినా ఆన్లైనే, ఆఫ్లైన్ అసలు ఉండనే ఉంది. వెంటనే సందేశం వెళ్ళిపోతుంది. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు కూడా వెంటనే వచ్చేస్తారు, కృష్ణుడు పిలుస్తున్నారు. మరి ఈ సందేశం ఇలా వెళ్తుంది, కేవలం నన్ను ఒక్కరినే పిలుస్తున్నారు అనేటట్లుగా వెళ్తుంది. పిలిచేది అందరినీ, కృష్ణుడు ఒకే సమయంలో పిలిచేది అందరినీ పిలుస్తాడు, కానీ ఎవరికి వారు అనుకుంటారు, నన్ను ఒక్కరినే పిలుస్తున్నారు అని అనుకుంటారు. ఈ 4 గుర్రాల పేర్లు శైబ్యము, సుగ్రీవము, మేఘపుష్పము, వలాహకము. ఈ 4 గుర్రాలని చక్కగా తయారు చేసి రథం తయారు చేసి ఎదురుగా పెట్టేశారు. వెంటనే కృష్ణుడు ఆ యొక్క బ్రాహ్మణోత్తముని ముందుగా కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి బయలుదేరారు. కనీసము ద్వారకా నుంచి విదర్భ దేశం, మహారాష్ట్ర 1000 కిలోమీటర్ల పైన అయినా ఒక రాత్రి తెల్లవారుజామున దిగేశారు. చూడండి, 1000 కిలోమీటర్లు అంటే ఎంత స్పీడ్లో వెళ్ళారు చూడండి. కనీసం
100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళినా కూడా 10 గంటలు పడుతుంది. అంటే అంత ఇంకా వేగంగా వెళ్ళుంటారు. ఆ సమయంలో గుర్రాలు ఆ విధంగా వెళ్ళేవి. ఇక భగవంతుడు సరే అక్కడ ఏం జరుగుతుంది? విదర్భ దేశం చేరుకున్నారు. అక్కడ కుండినీపురంలో రుక్మిణి యొక్క తండ్రి భీష్మకుడు, ఆయనకి తన కుమార్తెని కృష్ణుడికి ఇవ్వడానికి ఇష్టం. కానీ ఈ పెద్ద కుమారుడి యొక్క మాట ఇక తోసిపుచ్చలేక, ఇష్టం లేకపోయినా కూడా ఒప్పుకున్నట్లుగా గమ్ముకున్నారు. ఇక వేరే ఉపాయం లేదన్నట్లుగా. సరే శిశుపాలుడికి ఇవ్వడానికి ఇంకా ఏర్పాట్లు చేస్తున్నారు తండ్రి. పెళ్ళి ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ. ఇక రాజ్యంలో రాజకుమార్తె వివాహం అంటే రాజ్యంలో ప్రజలు ఏ విధంగా తయారైపోతారు? ఇక స్నానాలు చేసేసి కొత్త బట్టలు వేసుకొని ఇంటిని, వీధిని, రాజ్యాన్ని అన్నిటినీ చక్కదిద్దేస్తారు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా వారు అప్పుడు ఈ ప్రజలందరూ కూడా దండోర వేపించారు. రాజకుమార్తె వివాహం ఎల్లుండి, మీరందరూ కూడా రెడీ కండి అని ఈ దండోర వేపించారు. అందుకని ఈ ప్రజలందరూ కూడా రెడీ అయిపోయారన్నమాట. వీధులు, చాలా రకాల వీధులు ఉన్నాయన్నమాట. రాజమార్గాలు ఉన్నాయి, వీధులు ఉన్నాయి, కూడలీలు ఉన్నాయి, జంక్షన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడేం లేదు, అప్పుడు అన్నీ ఉన్నాయి. ఆశ్చర్యంగా చూడండి, అప్పుడు ఇంకా జనాభా కోట్ల సంఖ్యలో ఉండేవారు. ఒక కుటుంబానికి వందల మంది ఉండేవారు అప్పుడు. ఇప్పుడేంటి జనసంఖ్య ఏం లేదు. మరి అప్పుడు అంతగా ఇప్పుడు జనాలు అనుకుంటారు అప్పుడు తినడానికి తినలేదేమో, అప్పుడు ఉండడానికి లేదేమో అని అనుకుంటారు. ఇది పిచ్చి. నిజానికి అంతకుముందే బాగా అసలు డెవలప్ అయినట్లుగా బాగా ఉండేది. ఇప్పుడు ఏం లేదు. ఇంకా ఇప్పుడు ఏదైనా ఒకటి తయారు చేశారనుకోండి, రేపటికి ఇది బాగాలేదు, ఇది పాత మోడలు అని చెప్పి ఇంకోటి తయారు చేస్తారు. మళ్ళీ ఎల్లుండి ఇంకోటి, అవటెల్లుండి ఇంకోటి. ఏది కూడా స్థిరంగా ఉండదు. కానీ అప్పుడు ఒకసారి రెడీ చేసేసారంటే ఇంక అదే జీవితాంతం. అంత స్థిరంగా ఉండేది. మళ్ళీ ప్లాన్స్ ఏం మార్చేవారు కాదు. అక్కడ స్ట్రీట్స్ ఉండేవి, ఇన్ని ఉండేవి. మరి ఇంత వేల లక్షల మంది ఉండేవాళ్ళు. మరి వాళ్ళు స్నానాలు చేసేవాళ్ళు కదా ఏంటి? మరి చూడండి, స్నానాలు చేసేవాళ్ళు. మరి నీళ్ళు ఎలా వెళ్ళే? ఎక్కడికి వెళ్ళేవి? అంతే, అన్ని సిస్టమ్స్ ఉండేవి. డ్రైనేజ్ సిస్టమ్స్ అన్నీ ఉండేవి. ఇప్పుడేంటి, కాస్త వర్షం పడిందనుకోండి, ఒక 2 గంటలు రాజమండ్రి అవస్థ చూడండి. మొత్తం నీళ్ళని ఇంట్లోకి వెళ్ళిపోతాయి అందరి ఇళ్ళకి. ఏమి డెవలప్ అయింది? ఏం లేదు. అంతకుముందు కోట్ల మంది ఉండేవారు, ఇంటికి 100 మంది ఉండేవారు. స్నానాలు అయ్యేవి, పెళ్ళిళ్ళు అయ్యేవి, పేరెంటాలు అన్నీ అయ్యేవి. ఏం లేదు. హాస్పిటల్స్ ఉండేవి కాదు, కంపెనీస్ ఉండేవి కాదు, ఇవేం ఉండేవి కాదు. అప్పుడు అన్నీ అయిపోయాయి. రాజమార్గాలన్నీ కూడా చాలా అద్భుతంగా. ఇక్కడ చూడండి, చందనము, సుగంధ ద్రవ్యాలతోటి కల్లాపు చల్లారు. మామూలు పేడతోటే కాదు, అత్యంత సుగంధ ద్రవ్యాలు, చందనము, కర్పూరము, అగురు, చువ్వ, ఇవన్నీ మిశ్రితమైన కల్లాపు. దీంతో కల్లాపు చల్లడం వల్ల ఎవరింటి ముందు వాళ్ళు, అలాగే వీధుల్లో మున్సిపాలిటీ అప్పుడు కూడా ఉండేవారు. మరి రాజభట్లు అంటే వాళ్ళే కదా, వాళ్ళంతా కూడా వీధులన్నీ కూడా కల్లాపు చల్లేశారు. బాగా శుభ్రం చేసేసారు. ఇలా మంత్రి ఎవరైనా వచ్చేటప్పుడు అన్నీ శుభ్రం చేసి పెట్టేస్తారు. అటు ఇటు చున్నం కొట్టేసి పెట్టేస్తారు. రెడీ అయ్యాం స్వామి మీరు రండి అన్నట్లుగా. అప్పుడు కూడా చాలా అద్భుతంగా ఆ యొక్క రాజమార్గాల్ని సుగంధ ద్రవ్యాల కల్లాపుతోటి, ఇంకా రోజంతా కూడా సుగంధం వచ్చేస్తుంది. కల్లాపు సుగంధంతో చల్లారంటే రోజంతా అటు వెళ్ళే వాళ్ళందరూ కూడా సుగంధం వచ్చేస్తుంది. వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు ఉండేవి అప్పుడు ఆ సమయంలో. చల్లేశారు. తర్వాత చిత్ర విచిత్రమైన ధ్వజ పతాకాలు. ప్రతి ఇంటి గుమ్మం దగ్గర ధ్వజ పతాకాలు పెట్టుకున్నారు. అలాగే తోరణాలు, అలాగే స్త్రీలు పురుషులు సంతోషంగా పూలమాలలు ధరించారు. అందరూ కూడా, ఎంతమంది ఉన్నారు అందరూ ధరించారు. మరి సుగంధ ద్రవ్యాలు, ఆభరణాలు, శుభ్రమైన వస్త్రాలు అన్నీ ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్నాము అన్నట్లుగా అందరూ కూడా లోపల ఎప్పటి నుంచో పెట్టుకున్న కొత్త బట్టలన్నీ తీసేస్తారు బయటికి.
ఆభరణాలన్నీ తీశారు, మొత్తం అన్నీ వేసేసుకున్నారు. శుభ్రమైన వస్త్రాలు, తమ గృహాన్ని బాగా అందంగా తీర్చిదిద్దారు. అగురు ధూపాలతోటి మొత్తం గుమగుమ అయిపోయింది, మొత్తం కుండలిపురం అంతా కూడా, ఎక్కడ చూసినా సుగంధం. ఇక భీష్మకుడు శుభముహూర్తం చూశారు, దేవతల్ని పితృదేవతల్ని ఆహ్వానించారు. అలాగే భూసురోత్తములు అంటే బ్రాహ్మణులు, భూసురోత్తమ, సురులు అంటే దేవతలు, భూసురులు అంటే బ్రాహ్మణులు. ఈ లోకంలో బ్రాహ్మణులే దేవతలు, అందుకే భూసురులు అంటారు. ఈ భూసురులు అంటే ఈ బ్రాహ్మణులు వాళ్ళు వచ్చారు, స్వస్తి వాచకం వేదమంత్రాలు చదివారు. ఇక అందరికీ కూడా సంతృప్తికరమైన షడ్రసోపేతమైన భోజనాలు. షట్ అంటే ఆరు రకాల రుచుల్ని అందరికీ ఇచ్చారు. 6 రకాల రుచులు ఏంటి? 6 రకాల రుచులు. కారం అంటే చిప్స్ టైప్, రకరకాల చిప్స్ ఉంటాయి. ఆ టైంలో కూడా ఉండేవి, అన్నీ ఉండేవి. ఇప్పుడేమున్నాయి? ఇప్పుడేం లేవు. కారంగా ఉండేవి ఐటమ్స్ అన్నీ, ఇదొక రకం. తర్వాత తీపి వస్తువులు, ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి, పాలతో తయారు చేసినవి అన్ని స్వీట్స్ ఎన్ని రకాలు, ఇది 2వ రకం. 3వది పులుపు, రకరకాల పులుపులు ఉన్నాయి. ఇక 4 చేదు, కాకరకాయ, ఈ వేపాకుతో కూడా ఐటమ్స్ అవుతాయి, తెలుసా మీకు? తెలియదు. వేపాకు యాక్చువల్గా ఆకులు తీసుకొచ్చుకొని కాస్త నూనె వేసుకొని జీలకర్ర వేసేసి ఆకులు వేసేస్తే ఇలా అంటే అది మిక్సీలో వేసేస్తే పౌడర్ అవుతుంది. ప్రతిరోజు ఉడకనంలో పొరగడుపున ఒక ముద్ద ఈ పౌడర్తో తింటే ఇక గ్యాస్ట్రిక్, పొట్టకు సంబంధించిన రోగాలన్నీ కూడా మాయమైపోతాయి. చేదు మొట్టమొదట వెళ్ళినప్పుడు ఈ చేదు ఏం చేస్తుంది? అనవసరమైన క్రిముల్ని సంహరించేస్తుంది. అందుకే వేపాకు వేయించేస్తారు, జీలకర్ర వేసేసి వేయించేస్తారు. ఇక బాగా వేగుంటుంది, ఆ ఆకులు తీసుకెళ్ళి మిక్సీలో వేసేస్తారు, బాగా పౌడర్ అయిపోతుంది. కావలసిన ఉప్పు, కారం వేసేసుకుంటారు, ఎంత కావాలంత, అయిపోయింది. ఈ మొట్టమొదటిసారిగా అదే ఉడకనంలో ఒక 2 ముద్దలు ఆ పొడితో తింటారు. కొద్దిగా కష్టంగా ఉంటుందేమో, అయినా తింటే కాస్త బాగుంటుంది. పొట్టకు సంబంధించిన గ్యాస్ట్రిక్ ఇవి రావు. అలాగే బంగాళదుంప ఉడకబెట్టేసి ఈ ఆకులు వేయించింది, ఈ పౌడరు ఆ బంగాళదుంపలు వేసేసి ముద్దలుగా చేసేసి ఆ ముద్దలు కూడా తింటారు. ఒడిస్సాలో అలాగా బంగాళదుంప ఉడకబెట్టేస్తారు, ఈ ఆకులు దాంట్లో కలిపేస్తారు, బాగా ఇచ్చేసేస్తారు, చాలా బాగుంటుంది. ఉడికన్నా ఉండదు, బాగుంటుంది. అలాగే ఉప్పుగా ఉండేవి ఐటమ్స్, అలాగే ఒగురుగా ఉండేవి. ఇలా 6 రకాల రుచుల్ని కలిగిన పదార్థాలని తయారు చేయించారు భీష్మకుడు. మొత్తం భరతవర్షంలో ఎంతమంది, అందరికీ ఆహ్వానం, అందరూ రండి అని చెప్పి 6 రకాల భోజనాల్ని తయారు చేయించారు, రెడీ చేయించారు. ఒగురు, ఇప్పుడు చూడండి, జామకాయ ఒగురుగా ఉంటే ఎంత టేస్ట్గా ఉంటుంది. ఆ ఒగురుగున్న జామకాయ కాస్త ముక్కలు కోసేసి కాస్త ఉప్పు, కాస్త మసాలా, కాస్త కారం వేసేసి ఇలా అనేసి తింటే ఎంత టేస్ట్గా ఉంటుంది. కలకత్తాలో అది ఫేమస్. ఒగురుగున్న జామకాయలు తీసుకొస్తారు, ముక్కలు కోసేస్తారు, ఒక గిన్నెలో వేసేస్తారు, దాంట్లో వేయాల్సిన మసాలా అంతా వేసేస్తారు, ఉప్పు, కారము, మసాలా అన్నీ ఇలా అనేస్తారు. ఇక అది చిన్న కప్పులో ఇచ్చేస్తారు, 20 రూపాయలు అంటారు. ఇక దాన్ని తినడానికి జనాలు లైన్లో. ఒగురు జామకాయ, అందులో ఏం లేదు, కానీ దాన్ని రకరకాల టేస్ట్గా తయారు చేసే విధానం ఉంటుంది. ఆ విధంగా చేస్తే అది కూడా టేస్ట్గా ఉంటుంది. కనుక ఒగురు ఈ విధంగా షడ్రసోపేతమల్ని తయారు చేయించారు. ఇక మంగళ కార్యాలు, ఎన్ని రకాలు దాన ధర్మాలు ఉన్నాయి, మంగళ కార్యాలు, యజ్ఞయాగాదులు,
దాన ధర్మాలు అన్నిటిని చేపిస్తున్నారు భీష్మకుడు. ఇక రుక్మిణీదేవి సుస్నాతాం సుదతిం కన్యాం, సుస్నాతాం సుదతిం, సుదతిం అంటే ఈ పలు వరుసలు చాలా చక్కగా ఉన్నాయి రుక్మిణీదేవికి. ఇక్కడ సుఖదేవ్ గోస్వామి వర్ణిస్తున్నారు. మరి రుక్మిణీదేవి ఎలా ఉందంటే చక్కని పలు వరుసలు కలిగిన రుక్మిణీదేవి. సుదతిం అంటే చక్కని పలు వరుసలు కలిగిన ఈ కన్య రుక్మిణీదేవికి సుస్నాత అంటే మంగళ స్నానం చేపిస్తున్నారు చెలికెత్తలు. ఇక హస్తాలకి రకరకాల కంకణాలు, బంగారు కంకణాలు రకరకాల, అలాగే నూతన వస్త్రాలు భూషణాలతోటి అలంకరించారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత వేదజ్ఞులు వచ్చి, బ్రాహ్మణులు వచ్చి వేద మంత్రాలని పఠించారు. ఆవిడికి రక్షాబంధనం చేకూర్చారు. ప్రతికూల గ్రహశాంతికై హోమాలు చేశారు. ఇవన్నీ వివాహానికి ముందు ఇవన్నీ చేయాలండి. వివాహం అంటే నూరేళ్ల పంట అంటారు కదా. జీవితాంతము ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి ఉండాలి జీవితాంతం. అలాంటప్పుడు ఎన్నో రకాల పుణ్యకార్యాలు చేయాలి. భవిష్యత్తులో ఎటువంటి విఘ్నం లేకుండా, ఎటువంటి ఆపద కలగకుండా ఆ యొక్క గ్రహశాంతి కోసము ఇవన్నీ చేయాలి. యజ్ఞయాగాదులు, హోమాలు, దాన ధర్మాలు, ఈ బ్రాహ్మణులు వచ్చి వేదమంత్రాలు పఠిస్తారు. ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయడం లేదు కాబట్టే ఇప్పుడు అయ్యే వివాహాలన్నీ కూడా రెడీమేడ్. మరి కనీసం బ్రాహ్మణుడు వచ్చారు, ఆయన ఏదో 4 మంత్రాలు, స్వామి తొందరగా చేయించండి, ఏదో విధంగా టైం అయిపోద్ది, మీరు తొందరగా ఏదో ఒకటి ఒక అరగంటగా స్వామి ఏదన్నా ఒక మంత్రంతో అయిపించేసండి తొందరగా. ఆయనకి ఎలాగో తొందర, వీరు ఇంకా తొందర. ఆయనకి తొందర, ఎందుకంటే ఇంకో పెళ్ళి ఉంది అక్కడ పక్కన, అక్కడికి వెళ్ళాలి మళ్ళీ. కనుక మంచిదైందని చెప్పి తొందరగా ఓం తంతునాం అని చెప్పి తాళి కట్టించేస్తారు, అయిపోయింది. మరి అటువంటి వివాహాలు ఎంతకాలం ఉంటాయి? కనుక ఇవన్నీ చేయాలి. వివాహానికి ముందు ఈ మంగళ స్నానం కానీ, ఈ వేదమంత్రాల పఠనం, హోమము, దాన ధర్మాలు, వచ్చిన బంధువులకి సత్కారం, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తున్నారు భీష్మకుడు. ఇక సుస్నాతం సుదతిం కన్యాం, చక్కని పలు వరుసలు. మరి రుక్మిణీదేవి పళ్ళు ఇంత బాగున్నాయి, చక్కగా లైన్గా ఏదో పేర్చినట్లుగా అంత బాగున్నాయి. ఇప్పుడు చూడండి, ఒక్కోసారి మనం చూస్తుంటాము, చూడటానికి బాగుంటారు, ఒకసారిగా నోరు తెరవగానే పళ్ళు భయం వేస్తుంటుంది. అన్నీ బాగున్నాయి, పళ్ళు బాగాలేకపోతే ఇక చూసే వాళ్ళకి బాగుంటుంది. మరి అమ్మాయిని చూసి వచ్చాం కానీ అన్నీ బాగానే ఉన్నాయి, మాటలు పర్వాలేదు, ఉద్యోగం అన్నీ, కానీ నోరు తెరిచేసరికి అబ్బా ఆ పళ్ళు మేము చూడలేమండి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ పళ్ళు బాగాలేకపోతే అంత విహీనంగా కనిపిస్తారు. కానీ రుక్మిణీదేవి పలు వరుసలు చాలా చక్కగా తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి. మంగళ స్నానం చేశారు, వేద మంత్రాలు చదివారు, యజ్ఞ హోమాలు అయిపోయాయి, దాన ధర్మాలు అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. భీష్మకుడు బ్రాహ్మణులకి అద్భుతంగా దానం ఇచ్చారు. వెండి, బంగారం, నూతన వస్త్రాలు అన్నీ కూడా. నువ్వులు చూడండి, నువ్వులు నిజానికి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు, అంటే ధనుర్మాసం, కేవలం నువ్వుల వలన అన్ని పాపాలు పోతాయి, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది, శాస్త్రంలో చెప్పబడింది. నువ్వుల్ని మనము స్నానం చేసే ఆ నీళ్ళలో వేసి స్నానం చేయొచ్చు. నువ్వుల పేస్ట్ రాత్రి నీళ్ళలో నానబెట్టేస్తారు, ఆ నువ్వుల్ని మిక్సీలో వేసేస్తారు, పేస్ట్ అయిపోయింది. ఆ పేస్ట్ శరీరానికి రాసుకుంటే చర్మరోగం రాదు. రకరకాల చర్మరోగాలు వస్తున్నాయి, అది చర్మరోగం రాదు. నిగనిగా తాజాగా కనిపిస్తుంది చర్మం. ఇక
యజ్ఞ హోమాల్లో నువ్వుల్ని వాడతారు. నువ్వుల్ని దానం ఇవ్వడం సంపూర్ణ ఫలితం. కాస్త మీ దగ్గర నువ్వులు ఉన్నాయి, ఏ ఉత్తమ బ్రాహ్మణుడు చూశారు, ఆయనకి దానం ఇచ్చారు, అన్ని దానాల ఫలితం లభిస్తుంది కేవలం కాస్త నువ్వులు ఇచ్చేసి. కనుక నువ్వుల మహిమ చాలా ఉంది. షట్తిలా ఏకాదశి, నిన్న షట్తిలా ఏకాదశి, 6 రకాలుగా నువ్వుల్ని సేవించడం. ఈ విధంగా భీష్మకుడు దాన ధర్మాలు కానీ అన్నింటినీ కూడా ఏర్పాటు చేసేసారు. ఇక అక్కడ ఏం జరుగుతుంది? చేది రాజ్యంలో దమఘోషుడు చాలా ఆనందపడిపోతున్నారు. నా కుమారుడికి రుక్మిణితోటి వివాహం. నేను అనుకున్నాను వీడిని పెళ్లి చేసుకునే వాళ్ళే లేరు, కానీ వీడికి తగ్గ ఒక ఫ్రెండ్ దొరికాడు. వాడు మాటిచ్చేస్తాడు వీడికి, చూద్దాం పెళ్ళయ్యేదాకా ఏమవుతుందో ఏమో అని చెప్పి ఆయన కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చేది రాజ్యంలో దమఘోషుడు మంత్రుల్ని వాళ్ళని వీళ్ళందరినీ పిలిపించి సకల శుభకార్యాలు చేయించారు చేది రాజ్యంలో. ఇక అక్కడి నుంచి కూడా బయలుదేరుతున్నారు. అద్భుతం, గజబలంతో, అశ్వబలంతో, రకరకాల అలంకరించిన రథాలతోటి, చతురంగ సైన్యంతో కుండని నగరానికి చేరారు. వాళ్ళు కూడా వచ్చేసారు. ఎల్లుండి వివాహం అంటే ఈరోజే చేరాలి కదా. చతురంగ సైన్యంతో వాళ్ళు కూడా రెడీగా వచ్చేసారు, కుండనీపురం వచ్చేసారు. ఇక భీష్మకుడు అందరికీ స్వాగతం చెప్తున్నారు. ఎవరు ఎక్కడ ఉండాలి, గెస్ట్ హౌస్ అందరికి ఇచ్చేశారు. చాలా రకాల గెస్ట్ హౌస్ ఉన్నాయి ఊరంతా కూడా. ఎవరెక్కడ ఉండాలి బాధ్యత ఒప్పచెప్పారు. సకల మర్యాదలు చేశారు. విడిది గృహాలు అంటారు, గెస్ట్ హౌస్ అంటే విడిది గృహాలు. ఇక శిశుపాలుడు అందరికి మెసేజ్ పెట్టేశాడు. నా వివాహం ఎవరితోటో అనుకున్నారు, రుక్మిణితోటి. వెంటనే ఎవరైతే మెసేజ్ పొందారు, నిజంగా ఏప్రిల్ ఫుల్ అయింటే నిజంగానన్నా అన్నట్లుగా భలేవారు. చూడండి, కావాలంటే సెల్ఫీ తీసి కూడా మరి పంపించాడు ఆయన. సైన్యం చూడండి, మంత్రులు చూడండి, మా నాన్నగారు మేము బయలుదేరుతున్నాం, దారిలోనే ఉన్నాము, మీరు కూడా వచ్చేసండి అటు నుంచి. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా అర్థమైపోయింది, రుక్మిణిని కృష్ణుడే వివాహం చేసుకుంటారు, వారికి అందరూ తెలుసు. సరే, వీడు రెడీ అయిపోయాడు, వీడి ఫ్రెండ్స్ మేము కూడా వెళ్ళాలి తప్పకుండా, ఎందుకంటే వీరు పిలిచారు కాబట్టి. సరే, తప్పకుండా యుద్ధం అవుతుంది, ఎందుకంటే కృష్ణుడు వస్తాడు, తప్పకుండా యుద్ధం అవుతుంది అని చెప్పి వీరందరూ కూడా సాల్వుడు, జరాసంధుడు, దంతవక్తుడు, వితురుడు, పౌండ్రకుడు, ఇలా వీళ్ళందరూ కూడా చతురంగ సైన్యంతో వచ్చేస్తారు. వీళ్ళందరూ అంటే వివాహం చూడడానికో చేసుకోవడానికి కాదు, యుద్ధం చేయడానికే వచ్చినట్లుగా ఉన్నారు వీళ్ళందరూ. చతురంగ సైన్యంతో వచ్చేస్తారు. ఎందుకంటే వీళ్ళంతా ఒక పార్టీ అండి, కృష్ణుడు బలరాముడు ఒక పార్టీ. ఇక వీరందరూ ఒకటైనప్పుడు వాళ్ళు ఎలాగ వస్తారు, వాళ్ళతోటి యుద్ధం అవుతుంది అని వీరికి తెలుసు. అందుకే శిశుపాలుడితోటి ఏదో విధంగా రుక్మిణితోటి వివాహం చేయాలి మనం, ఏదో విధంగా అయినా సరే అని చెప్పి చతురంగ బలంతో వచ్చేసారు అందరూ కూడా. వాళ్ళు అనుకున్నారు ముందుగానే, కృష్ణుడు బలరాముడు వస్తే ఎదిరించైనా సరే మనం వివాహం చేస్తాం అని చెప్పి వారు ముందుగానే అనుకున్నారు. చూడండి, అక్కడ ఎప్పుడైతే ఉదయాన్నే వచ్చేసారు కృష్ణుడు, వాళ్ళు వచ్చేసారు. ఎప్పుడైతే బలరాముడు చూశాడు, అర్ధరాత్రి కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత 1 గంట 2 గంటల తర్వాత బలరాముడు చూశాడు, అరే కృష్ణుడు లేడేంటి. వెంటనే అక్కడ ఉన్న భటులను అడిగాడు, అయ్యా కృష్ణుడు ఎక్కడికి వెళ్ళిపోయాడేంటి. వెంటనే అయ్యా ఈ దారుకుడు రథాలని తయారు చేసేసాడు, రెడీ చేసేసాడు, ఎవరో ఒక బ్రాహ్మణుడు వచ్చారు, ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళారు ఏమో మాకు తెలియదు, ఇంకా అక్కర్లేదు, నాకు అర్థమైపోయింది విషయాలంటే. బలరాముడు అనుకున్నారు, నాకు అర్థమైపోయింది, కుండనీపురం నుంచి బ్రాహ్మణుడు వచ్చాడు, రుక్మిణీదేవి సందేశం పంపించింది, కృష్ణుడు ఒక్కడే వెళ్ళాడు, అక్కడ వారందరూ వస్తారు, కానీ నా తమ్ముడు ఒక్కడే వెళ్ళాడు అని చెప్పి బలరాముడు వెంటనే చతురంగ సైన్యాన్ని తయారు చేసుకొని వెంటనే బయలుదేరాడు. కృష్ణుడు అలా చేరాడు, అలా చేరి ఇలా వెనక్కి చూసేసరికి బలరాముడు ఉన్నారు.
అన్నయ్య మీరు, నాకు ముందే తెలుసు, నువ్వు చెప్పకపోయినా నాకు అన్నీ తెలుసు అన్నట్లుగా చేరేశారు. కృష్ణుడు ఒక్కడే వెళ్తున్నారు, ఎలాగో యుద్ధం అవుతుంది, నేను తప్పకుండా కృష్ణుడిని రక్షించాలి అంటూ బలరాముడు బయలుదేరాడు. ఇక రుక్మిణీదేవి కృష్ణుని ఆగమనం కోసం ఎదురు చూస్తుంది. పాపం కృష్ణుడు వచ్చారని తెలియదు పాపం ఆవిడికి, ఎదురు చూస్తుంది. కనీసం ఆవిడ అనుకుంటుంది, సరే కృష్ణుడు కనిపించడం లేదు, నేను ఎవరినైతే బ్రాహ్మణుని పంపించారో ఆయన కనిపించడం లేదు, అసలు ఏం జరిగింది అక్కడ, ఈయన చేరారో లేదో, పోనీ చేరిన తర్వాత కృష్ణుడు వస్తానన్నాడో రానన్నాడో అసలు ఏమిటి నాకేం తెలియదు. అసలు పాపం అయోమయంలో ఉంది పాపం రుక్మిణీదేవి. ఆవిడ అనుకుంటుంది, అహో త్రియామాం తరతి ఉద్వాహ మేల్పదాసత నాగచ్చతత్య అరవిందాక్షో నాహం వేద్మ్యత్ర కారణం సోపి నావర్తతే త్వయాపి మత్సందేశ హరో ద్విజ. అయ్యో, నిజంగా నాది దుర్భాగ్యమై ఉండొచ్చేమో. ఇంకా సమయం చాలా తక్కువ, ఈరోజే, ఇంకా రేపు రాత్రికి వివాహం, ఈరోజే కనీసం ఒక్క రాత్రి, ఈ రాత్రే ఉంది, ఇంకా రేపు అయితే ఇంకా వివాహం, ఈ ఒక్క రాత్రే ఉంది. మరి కృష్ణుడు ఇంకా రాలేదు, ఏంటి కారణం ఏంటి నాకు తెలియలేదు. అరవిందలోచన అద్భుతంగా అంటుంది, ఇంకా రాలేదేంటి. సరే, ఈ బ్రాహ్మణుడు కనిపించడం లేదు, నిజానికి ఇంతవరకు రాలేదంటే నాలో ఏదన్నా దోషం చూసారా ఏంటి స్వామి? నిజానికి జీవుడిలో దోషాలే దోషాలు. భగవంతుడు దోషాలే లెక్క పెట్టాలనుకుంటే ఏ జీవుడికి భగవత్ ప్రాప్తి కలగదు. ఎవరికైనా సరే ఎంత భజన చేసినా కూడా కృష్ణుడిలో దోషాలు లెక్క పెట్టడం మొదలు పెట్టాడంటే అసలు ఇంకెప్పటికైనా ఏ జీవికైనా భగవత్ ప్రాప్తి అవుతుందా ఏంటి? ఎవరికి కాదు. అందుకే స్వామి దోషాలు చూడడు. రంగనాథుడు చూడండి, కళ్ళు మూసుకొని ఉంటారు ఇలా. మరి భక్తులు వచ్చేవాళ్ళు అసలు దోషాలని నేను చూడను అని చెప్పి కళ్ళు మూసుకొని ఉంటారు. మరి జగన్నాథుడు పెద్ద పెద్ద కళ్ళు వేసి చూస్తుంటాడు, మరి ఆయన ఏం చూస్తున్నాడు? నా దగ్గరికి వచ్చే వాళ్ళలో కనీసం లేశం మాత్రం పుణ్యం అని ఉందా లేదా అని చెప్పి మరీ వెతుకుతున్నారు. అరే, వచ్చినవాడు పాపి, మహాపాపి, అయినా కొద్దిగా అంత రవ్వంతా కూడా పుణ్యం ఉండొచ్చు అని చెప్పి పుణ్యాన్ని వెతుకుతున్నాడు స్వామి. ఈవిడ అనుకుంటుంది, నిశ్చితంగా నాలో ఏదో దోషం ఉంది, నేను ఇంకా సంపూర్ణ శరణాగతి పొందలేదా ఏంటి అని అనుకుంటుంది ఆవిడ. ఇంకా ఏం చేయాలేంటి? నేను ఒక రాజకుమార్తెని, ఆయన మనసులో ఏముందో నేను తెలుసుకోకుండానే నేను నా మనసులో ఉన్న భావాలు పంపించేశాను అంటే తప్పు చేశానా ఏంటి? ఆయనకి ఇష్టం ఉందో లేదు, ఇంకెవరైనా ప్రేమిస్తున్నారేమో ఎవరికి తెలుసు. నేను ఏమి తెలుసుకోకుండానే వెంటనే అడ్రస్ దొరికిందని చెప్పి వెంటనే పంపించేశాను. సరే, ఏదైతే అవుతుంది, నా మనోభావాలు నేను వ్యక్తం చేశాను. రావాలి రావకూడదన్నది ఆయన ఇష్టం. సరే, ఎదురు చూస్తాను. కనీసం బ్రహ్మ, శివుడు, ఇంద్రాది దేవతలు వీరందరూ కూడా అనుకూలంగా లేరా ఏంటి నాకు? ఏం జరిగి ఉంటుంది అని అనుకుంటుంది పాపం ఆవిడ. ఎప్పుడైతే ఆ సమయంలోనే కృష్ణుడు ఏం చేశారు, వెంటనే బ్రాహ్మణుని పంపించారు. వెంటనే నువ్వు వెళ్ళి రుక్మిణీదేవికి కనిపించు. పాపం ఆవిడ ఇంకా రాలేదని కాస్త చింతలో పడి ఉంటుంది, కంగారు పడిపోతుంది. మీరు వెళ్ళి కనిపించారంటే నేను వచ్చానని ఆవిడ తెలుస్తుంది, కాస్త మనసు స్థిమితంగా ఉంటుంది అని చెప్పి వెంటనే కృష్ణుడు ఆ బ్రాహ్మణుని పంపించారు. మీరు తొందరగా వెళ్ళండి అని చెప్పి బ్రాహ్మణుడు వస్తున్నారు. రుక్మిణీదేవి చూస్తుంది. చూడండి, అక్కడ సుఖదేవ గోస్వామి అంటున్నారు, అత కష్ట వినిర్దిష్ట సాయేవ ద్విజసత్తమ అంతఃపురచరీం దేవి రాజపుత్రం దదర్శ. చూసినప్పుడు ఆమె యొక్క ఎడమ భుజము, ఎడమ తొడ, ఎడమ నేత్రము అదిరింది, అంటే శుభ సూచకం. చూడండి, ఆడవారి ఎడమ భాగం వైపు అదరడం,
కాస్త కంపించడం అంటే శుభ సూచకం. మగవారికి కుడి భుజము, కుడి తొడ, కుడి కన్ను ఈ కాస్త అదిరిందంటే శుభ సూచకం మగవారికి. అందుకే ఆడవారికి జ్యోతిష్యం చూసేటప్పుడు ఎడం చేయి చూపించమంటారు, అంతే కదా. ఇక ఎప్పుడైతే ఎడమ నేత్రం అదిరిందో రుక్మిణీదేవికి అర్థమైపోయింది. ఇంకా బ్రాహ్మణుడు ఇంకేం చెప్పలేదు, వస్తున్నప్పుడు ఈవిడికి అర్థమైపోయింది శుభ సూచికలు. ఆయన యొక్క ముఖ కవలికలు చూసింది అంటే శుభవార్తే. లేకపోతే ముఖం నల్లగా మార్చుకొని వచ్చేవారు కదా, అమ్మా నువ్వు కష్టపడి రాసావు, ప్రయోజనం ఏం లేదు, ఇంకా నీకు శిశుబాలుడే గతి అని ఆయన యొక్క ముఖం చూడగానే తెలిసిపోద్ది కదా. కానీ కాస్త నవ్వుతూ వస్తున్నారు ఆయన. అంతఃపురంలో ప్రవేశించారు. ఆయన యొక్క ముఖ లక్షణాలు చూడగానే సఫలమయ్యారు అని చెప్పి రుక్మిణీదేవి ఆనందపడిపోయింది. వెంటనే ఆ బ్రాహ్మణుడు అంటున్నారు, అమ్మా శ్రీకృష్ణుడు వచ్చారు, తప్పకుండా నేను వివాహం చేసుకుంటాడు. ప్రతిజ్ఞ చేశాడు నాతో, తప్పకుండా నేను శత్రువుల్ని అణిచివేసి రుక్మిణిని తీసుకెళ్ళిపోతాను అని నాకు ప్రతిజ్ఞ చేశాడు. సత్యవాక్ పరిపాలకుడు. స్వామి ఒకసారి నోట్లోంచి మాట వచ్చిందంటే ఇంకా అది నూరుకు నూరు. కనుక సత్యవాక్ పరిపాలకుడు స్వామి మాటిచ్చాడమ్మా, నువ్వు ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు. కృష్ణుడు వచ్చేసారు. అప్పుడు రుక్మిణీదేవి హృదయం సంతోషంతో పొంగిపోయింది. ప్రాప్తో శ్రుత్వా స్వదుహితుర్ ద్వాహ ప్రేక్షణోత్సుకౌ. ఇక్కడ చూడండి, ఎవరైనా మీకు ఉపకారం చేశారు, ఇంత ఉపకారము జీవితంలో మర్చిపోలేని ఉపకారం చేశారనుకోండి, మీరు ఆయనకేమిస్తారు? ఏమిస్తారు? మరి ఇక్కడ రుక్మిణీదేవి యొక్క అవస్థ కూడా అంతేనండి. ఈ బ్రాహ్మణుడు చేసిన ఉపకారం ఎంత పెద్ద ఉపకారం, తన యొక్క మనోభావాన్ని వ్యక్తం చేసింది, ఆ సందేశాన్ని తీసుకెళ్ళి కృష్ణుడికి ఇచ్చి కృష్ణుడిని కూడా తీసుకొచ్చారు ఈయన. అంటే ఎంత పెద్ద ఉపకారం. అప్పుడు ఆవిడ అంటుంది, స్వామి మీరు చేసిన ఈ ఉపకారానికి ప్రత్యుపకారము చేయడానికి నా దగ్గర ఏం లేదు. ఇంత పెద్ద ఉపకారం చేశారు, ఇంకా దీనికి తగిలినట్టు ఉపకారం నేను చేయాలి కదా, కానీ చేయడానికి నా దగ్గర ఏం ఉపాయం లేదు. మరి ప్రత్యుపకారం నా దగ్గర ఏం లేదు. చేతులు జోడించి పాదాలకు ప్రణామం చేసింది. ఇదే ఇంకా ఉపకారం. మరి ఇంతకంటే ఉపకారం ఇంకా ఏం చేయాలి? అప్పుడప్పుడు అంటారు కదా, ఇంత సాయం చేశారు, ఇక ప్రతి సహాయం చేయడానికి మా దగ్గర ఏం లేదు, మీకు నమస్కారం స్వామి అని అంటారు కదా. అలాగే ఇక్కడ చూడండి, ఇక ప్రత్యుపకారం చేయడానికి నా దగ్గర ఏం లేవు అంటూ చేతులు జోడించి పాదస్పర్శ చేసింది, ప్రణామం చేసింది, సాష్టాంగ ప్రణామం చేసింది రుక్మిణీదేవి. ఎప్పుడైతే భీష్మకుడికి తెలిసింది కృష్ణుడు బలరాముడు వచ్చారు, ఊరి బయట పొలిమేరలో ఉన్నారు అన్న విషయము భీష్మకుడికి తెలుసు. నిజానికి భీష్మకుడు భక్తుడు, ఆయన తెలిసిపోయింది. వెంటనే పూజా ద్రవ్యాలతోటి, రకరకాల సుగంధ ద్రవ్యాలతోటి, పుష్పమాలతోటి స్వాగతం చెప్పడానికి వెళ్ళారు. నిజానికి భీష్మకుడు పిలవలేదు, కృష్ణుడిని బలరాముడిని పిలవలేదు వివాహానికి. భీష్మకుడు అనుకుంటున్నారు, సరే నేను ఎందుకు పిలవలేదంటే పెద్ద కుమారుడు యొక్క భయంతోటే కదా రుక్మిణి వివాహం శిశుపాలుడితో ఒప్పుకున్నారు. కనుక వారిని పిలవలేదు, పిలవకుండానే వచ్చేసారన్న విషయం తెలిసి ఆనందపడిపోయారు భీష్మకుడు. అబ్బా నేను పిలవలేదు, ఈ దోషం నా జీవితాంతం వెంటాడేది, దయచేసి వచ్చారు నా కుమార్తె వివాహానికి. నిజానికి ఈయన కూడా తెలియదు, వివాహానికి చూడటానికి రాలేదు, చేసుకోవడానికి వెళ్ళిపోతారని తెలియదు కదా, చూడటానికి వచ్చారని చెప్పి ఈయన పూజా ద్రవ్యాలతోటి భీష్మకుడు వెళ్ళారు, స్వాగత మర్యాదలు చెప్పారు. మూల్యమైన వస్త్రాల్ని, మధుపరకం ఇత్యాది పూజా ద్రవ్యాలతోటి పూజించారు కృష్ణుణ్ణి బలరాముణ్ణి. ఇక విడిది గృహాల్లో స్వాగతం చెప్పారు కృష్ణుడు ఉండడానికి.
బలరాముడు, ఆ చతురంగ సైన్యం చూడండి. చతురంగ సైన్యం అంటే లక్షల కోట్ల మంది ఉంటారు. వీరందరికీ కూడా ఉండడానికి తిండి తిప్పలంటే ఇంకా మాటలేంటి. మరి ఈ రోజుల్లో వివాహం చూడండి, ఎంతమంది టోటల్ రౌండ్ ఫిగర్ 200. ఓకే, 200 బొపో సిస్టమ్ ఇచ్చేసేయండి, ఆర్డర్ ఇచ్చేసేయండి. 200 అంతే. ఒకవేళ 210, ఇంకా 210 కూడా లేదు, ఇంకా 200. మరి ఈ విధంగా ఈ రోజుల్లో వివాహం అవుతుంది. ఇక మంగళ స్నానాలు, వేద మంత్రాలు, ఇవన్నీ ఇంకా దాన ధర్మాలు ఇంకేం లేవు. ఇంకా తక్కువ చీపులు అంటే దండలు మార్చేసుకుంటారు, అయిపోయింది. ఇక ఏ గొడవ లేదు. అదే రుక్మిణీదేవి సందేశంలో చెప్పినట్లుగా ఈరోజు బయలుదేరుతున్నారు. చిలకెత్తలతోటి ఈ ఊరి చివరన ఉన్న పార్వతీదేవి మందిరం ఉంది, అక్కడికి వెళ్తున్నారు. రాజభటులు వీరు వారు అందరు ఉన్నారు రక్షించడానికి. మృదంగము, శంఖము, తూర్యము, డంకాలు, మహోత్సవాలు అన్నీ కూడా అద్భుతంగా శుభవాచ్యంగా మ్రోగుతున్నాయి. పెళ్లి కుమార్తె వెళ్తుందంటే ఎంత ధూమ్ధాం. సుగంధ ద్రవ్యాలు అవి ఇవి, పూలహారాలు, నూతన వస్త్రాలు, సువర్ణభరణాలు, చక్కగా అలంకరించుకున్న చెలికత్తెలు, వీళ్ళందరూ కూడా ముత్తైదులు అంటారు. వీరందరూ కూడా చక్కగా అలంకరించుకొని రుక్మిణీదేవిని కూడా తీసుకెళ్తున్నారు పార్వతీదేవి మందిరానికి. ఇక ముందు గాయకులు మంగళగీతాలని గానం చేస్తున్నారు. తర్వాత బ్రాహ్మణులు వేదమంత్రాలని పఠిస్తున్నారు. ఇక సూతులు, వందీ మాగధులు వీళ్ళందరూ కూడా స్తోత్ర పాఠం చేస్తున్నారు. ఇక మందిరం ఎదురుగా వెళ్ళిన తర్వాత రుక్మిణీదేవి కాళ్ళు కడుక్కుంది. అక్కడ ప్రక్షాళన చేసుకుంటారు కదా మందిరం లోపలికి వెళ్ళే ముందుగా. ప్రక్షాళన చేశారు, పవిత్రమైన శుచిమై ఆ గౌరీ మందిరం, పార్వతీ మందిరంలోకి ప్రవేశించారు. ఈ ముత్తైదులు వీరందరూ కూడా దేవిని తీసుకెళ్ళి ప్రణామం చేపిస్తున్నారు పార్వతీదేవికి. రుక్మిణీదేవి పార్వతీదేవికి ప్రణామం చేసి నమస్కారం చేసి ప్రార్థిస్తుంది. నమస్యే త్వాంబికే భీక్ష్ణం స్వసంతానయుతాం శివాం భూయాత్ పతిర్మే భగవాన్ కృష్ణస్తదను మోదతాం. ఇక్కడ ఓ అంబికే, ఓ గణపతి, కుమారస్వామి, పరమేశ్వరులతో కలిసి ఉన్న ఓ అంబికే, నిజానికి శ్రీకృష్ణుడే నాకు పతి రూపంలో అనుగ్రహించాలి అని ప్రార్థించింది. ఎందుకంటే తన మనసులో ఉంది అది ఒకటే కదా. ఇప్పుడు భగవంతుడు ఎదురుగా వచ్చి మనం ప్రార్థిస్తామంటే మన మనసులో ఏది ఉంటే అదే ముందు అప్లికేషన్ పెట్టేస్తాం. స్వామి ముందు ఈ అప్లికేషన్ చూడండి. ఇక్కడ కూడా కేవలం తన మనసులో కృష్ణుడిని పతిగా పొందడానికి ఆ అనుగ్రహం కోసమే ప్రార్థించింది రుక్మిణీదేవి, అనుగ్రహించమని. పవిత్ర జలము, సుగంధము, అక్షింతలు, దివ్యాస్త్రము, పూలమాలలు, మూల్యమైన ఆభరణాలు అన్నీ సమర్పించింది. ధూపం, దీపం, నైవేద్యం అన్నీ సమర్పించింది రుక్మిణీదేవి. తాంబూలము, కంఠహారము, ఫలాలు, ఇక్షుదండము మొదలగి అన్నీ కూడా. ఈ ఎవరైతే వచ్చారు ఈ వనితలు, ఈ ముత్తైదులు, వీరందరూ కూడా రుక్మిణీదేవికి ప్రసాదం సమర్పించారు. శుభాశీస్సులు. అమ్మ నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో అదే జరుగుతుందిలే, బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి వారు కూడా ఆశీర్వదించినట్లుగా. ఇక అటువైపున ఎప్పుడైతే నిజానికి ఆ సమయంలో రుక్మిణీదేవి మౌనవ్రతం చేస్తుంది. వివాహం అయ్యేంత వరకు వధువు మౌనవ్రతం చేయాలి అని ఒక నియమం ఉండుంటుంది. అందుకే మౌనవ్రతం చేస్తుంది. ఇక అన్ని పూజలు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మౌనవ్రతం వదిలేయచ్చు, అప్పటి వరకు చేయొచ్చు. ఎప్పుడైతే రుక్మిణీదేవి
పూజ అన్నీ అయిపోయిన తర్వాత గౌరీ మందిరం, పార్వతీ మందిరం బయటకు వచ్చిందో చూసేసరికి కొన్ని కోట్ల మంది సైన్యం వచ్చేస్తారు అప్పటికి. జరాసంధుడు, శిశుపాలుడు వారి ఊరికే ఉంటారేంటి, వచ్చింది దేనికోసం? కృష్ణుడు ఏదో విధంగా వచ్చేసి రుక్మిణిని తీసుకెళ్ళిపోతారు అని చెప్పి రుక్మిణి అన్నాడు, మా చెల్లెల్ని నేను సైన్యంతో పంపించాను, ఊరికే పంపిస్తానేంటి, నాకు కూడా తెలుసు కృష్ణుడి గురించి, నాకు కూడా తెలుసు, అందుకే నేను సైన్యంతో పంపించాను. వెంటనే శిశుపాలుడు జరాసంధుడు అన్నాడు, నీ సైన్యం ఏం పని చేస్తుంది, మేము సైన్యం తెచ్చింది ఊరికే పెళ్లి భోజనం తిని వెళ్ళడానికి ఏంటి, మేము కూడా యుద్ధం చేయడానికి వచ్చాం అని చెప్పి వారు కూడా సైన్యం పంపించారు. చూసి ఎప్పుడైతే రుక్మిణీదేవి బయటకు వచ్చి చూసేసరికి కొన్ని కోట్ల మంది సైన్యం అంతా కూడా మందిరం చుట్టూరు. అరే వచ్చేటప్పుడు ఎవరు లేదు, కొన్ని కోట్ల మంది, జరాసంధుడు సైన్యము, శిశుపాలుడు సైన్యం, దంతవక్తుడు సైన్యం, సాల్వుడు సైన్యము, పౌండ్రికుడు సైన్యం, అక్షౌణి సైన్యం, వీరా అందరూ కూడా మందిరం చుట్టూ ఉన్నారు. నిజానికి వీరు కూడా ఎప్పుడు రుక్మిణిని చూడలేదు. ఈ సైన్యం ఎంతమంది బయట నుంచి వచ్చారు వాళ్ళు ఎప్పుడు చూడలేదు. ఈ సొంత సైన్యం ఎవరున్నారు వాళ్ళకే తెలుసు రుక్మిణీదేవి. ఎప్పుడైతే రుక్మిణీదేవి ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ వీరులంతా కూడా తమ కర్తవ్యాన్ని మర్చిపోయారు. ఈ సైన్యం అంతా కూడా ఎప్పుడైతే రాజకుమార్తె బయటకు వచ్చిందో తమ కర్తవ్యాన్ని మర్చిపోయారు. ఇంకేం చూస్తున్నారు వారు? ఆ వీరులంతా ఏం చేశారు? రుక్మిణీదేవి యొక్క లావణ్య శోభల్ని చూస్తూ అలాగే ఉండిపోయారు. నిజానికి మాయ వచ్చేసి వాళ్ళని ఆవగొట్టినట్లుగా అలాగే అయిపోయింది వారి పరిస్థితి. మోహించబడ్డారు. అబ్బా ఇంత సన్నని నడుము ఉంటుందా ఏంటి, ఉంది అని వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు. ఆహా ఏమి ముఖ కమలం, చూడు చెవులకి ఆవిడ వేసుకున్న ఆ యొక్క మణి కుండలీలు అవి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అని ఒకరు అంటున్నారు. ఇంకోరు అంటున్నారు ఆవిడ వేసుకున్న బంగారు గాజులు చూడండి, మరి ఎక్కడి నుంచి తెప్పించారో కానీ లలితా జ్యువెల్స్ ఏదో మొత్తానికి ఎక్కడి నుంచి తెప్పించారు, మొత్తానికి ఇంత అద్భుతంగా ఉన్నాయి, జీవితంలో మనం చూడలేము అంటూ వాళ్ళు వర్ణిస్తున్నారు రుక్మిణీదేవి యొక్క అందాలను. వర్ణిస్తూనే వాళ్ళ యొక్క కర్తవ్యం మర్చిపోయారు. మేము వచ్చింది వీడిని కాపాడడానికి, రక్షించడానికి అని ఆ విషయం మర్చిపోయారు. వర్ణిస్తూనే ఉన్నారు. కృష్ణుడు మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. కృష్ణుడు కూడా ఊరి బయట బలరాముడిని పంపించేశారు. అన్నయ్య మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి, చిన్న పని ఉంది వచ్చేస్తాను అని చెప్పి కృష్ణుడు కాస్త తప్పించుకొని వచ్చేసాడు. కృష్ణుడు తన యొక్క రథాన్ని కాస్త ఊరి బయట పెట్టేసి ఎదురు చూస్తున్నాడు. ఎవరు అటు వెళ్తున్నారు, ఎవరు ఇటు వెళ్తున్నారు, ఏంటి జరిగేది విషయం. అవును రుక్మిణీదేవి నాకు లెటర్లో చెప్పింది ఈ సమయంలో గౌరీదేవి మందిరంకి వెళ్తారు, దర్శనం చేయడానికి వెళ్ళాను. ఎప్పుడైతే కృష్ణుడు చూశారు, ఇదేంటిది ఇంత కోట్ల మంది ఉన్నారు ఇక్కడ సైన్యం, మరి ఈ విషయం నాకు తెలియదు. కోట్ల మంది సైన్యం ఉన్నారు, లోపలికి మందిరం లోపలికి ఎలా ప్రవేశించాలి, ఇప్పుడు ఇంతమంది జనాలు ఉంటారని నాకేం తెలుసు. కృష్ణుడు అనుకుంటున్నారు. సరే రథం కాస్త రోడ్డుకి సైడ్ ల్యాండ్ చేసేసారు. కృష్ణుడు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నారు. ఎప్పుడైతే కొంతమంది సైన్యము రుక్మిణీదేవిని వర్ణిస్తున్నారు, ఇటువైపు సైన్యము కృష్ణుడు వర్ణిస్తున్నారు. అబ్బా ఏమి నడకండి బాబు, ఇటువంటి రాజకుమారిని కృష్ణుడిని ఇప్పటి వరకు చూడలేదు. వాళ్ళు కూడా ఎంతమంది సైన్యం ఉన్నారు, శిశుపాలుడి సైన్యం కానీ జరాసంధుడు, కృష్ణుడు ఇప్పటివరకు చూడలేదు. అటువైపు సైన్యం రుక్మిణీదేవిని ఇప్పటివరకు చూడలేదు. ఇటువైపు సైన్యం కృష్ణుడు వర్ణిస్తున్నారు. అబ్బా ఏమి నడక. ఈ రాజకుమారుడికి నిజంగా తగ్గ భార్య అయితే ఈ రాజకుమార్తె అని చెప్పి వాళ్ళలో వాళ్ళు వర్ణిస్తున్నారు. కృష్ణుడు చూశారు, అబ్బా ఇదే తగిన సమయము. వెంటనే రథాన్ని తీసుకొచ్చేసాడు మెల్లగా లోపలికి. వీళ్ళు అనుకుంటున్నారు, అమ్మో ఇంత అద్భుతమైన రాజకుమారుని మేము జీవితంలో చూస్తామని ఎప్పుడు అనుకోలేదు. ఇంత సౌందర్యం, ఆహా ఏమి రథము, రాజకుమారుని ఏం చేస్తావు, ఆయన రథం చూడండి ఒకసారి. అబ్బా ఈ రథాన్ని ఏం చేస్తావు, ఆ 4 గుర్రాలు ఉన్నాయి, అబ్బా
ఏమి గుర్రాలండి. ఈ విధంగా వర్ణిస్తున్నారు. వీళ్ళు అక్కడ వర్ణిస్తున్నారు, వీళ్ళు ఇక్కడ వర్ణిస్తున్నారు. అబ్బా, రాజకుమార్తె ఎంత అద్భుతం. మెల్లగా ఎప్పుడైతే రుక్మిణీదేవి చూస్తుంది, ఇప్పటివరకు కృష్ణుడు చూడలేదు పాపం రుక్మిణీదేవి. పోనీ కృష్ణుడు కూడా రుక్మిణీదేవి ఎవరో తెలీదు. ఎప్పుడైతే రాజకుమార్తె ఆ పైన నాట్య మండపం మీద కూర్చొని నిలబడి ఇలా ఒకసారికి చూసింది, ఈ కోట్ల మందిలో నా స్వామి ఎక్కడున్నారు ఇలా చూస్తుంది అన్ని వైపులా. కృష్ణుడికి అర్థమైపోయింది. వెంటనే ఇక్కడున్నాను అన్నట్లుగా చెయ్యి కాస్త పైకెత్తేసాడు కృష్ణుడు. ఇక్కడున్నాను, డోంట్ ఇంకా టెన్షన్ పడవాకు, నేను వచ్చేసాను అని చెప్పి కృష్ణుడు చేయెత్తున్నాడు. అప్పుడు రుక్మిణీదేవికి అర్థమైపోయింది, వచ్చేసారు. మెల్లమెల్లగా రుక్మిణీదేవి వచ్చేస్తుంది. వస్తున్నప్పుడు కూడా ఈ భటులు ఏమి నడకండి ఆ నడక అసలు అడుగులో అడుగు వేసి నడుస్తుంటే అబ్బా, కృష్ణుడు వెళ్ళి రుక్మిణీదేవి చేయి పట్టుకున్నా కూడా వీళ్ళు అంటున్నారు, అబ్బా ఆ హస్తమే కాదు, చెయ్యే పట్టుకుంటే ఏమవుతుంది, రథంలో ఇంకా కూర్చోబెట్టలేదు కదా. వీరు అంటున్నారు, అబ్బా రథంలో కూర్చోబెట్టేశాడు, కూర్చోబెడితే ఏముంది, ఇంకా రథం కదలలేదు కదా. ఈ విధంగా వాళ్ళలో వాళ్ళు వర్ణిస్తున్నారు. ఎప్పుడైతే కూర్చోబెట్టాడు కృష్ణుడు, కూర్చోబెట్టి ఒకసారిగా రథం బయలుదేరింది. భటులందరూ కూడా ఒకడు, మనం వచ్చింది దేనికోసము, తినడానికి వచ్చామా లేకపోతే యుద్ధం చేయడానికి వచ్చామా, అబ్బా ఏం రాజకుమారుడు తీసుకెళ్ళిపోతున్నాడు, అరే మనం వచ్చింది రక్షించడానికి, తీసుకెళ్ళిపోతుంటే వర్ణించడానికి కాదు అని చెప్పి అప్పటి వరకు కూడా కృష్ణ మాయ వాళ్ళని ఆవహించింది. లేకపోతే ఇంతమందితోటి యుద్ధం చేయడానికి చాలా సమయం కావాలి కదా, కోట్ల మంది సైన్యం ఉన్నారు. మరి కృష్ణ మాయ అనేది వెంటనే ఆ మాయ పట్టుకోగానే వాళ్ళు వచ్చిన పని మర్చిపోయారు. రుక్మిణిని కృష్ణుడిని వర్ణించడం మొదలుపెట్టారు. చాలా అద్భుతం. ఇక కృష్ణుడు బయలుదేరారు. ఎప్పుడైతే బలరాముడికి తెలిసింది విషయం, చాలామంది సైన్యం కృష్ణుడిని ఆక్రమించేస్తుంది. వెంటబడింది. ఇక తెలిసిపోయింది, వీరికి ఊరికే ఉంటారేంటి, వచ్చిన దానికోసం యుద్ధం చేయడానికి. ఈ చతురంగ సైన్యం అందరూ కూడా బయలుదేరారు. కృష్ణుడు రథం ముందు వెళ్తుంది, వీళ్ళందరూ కూడా వెంటబడ్డారు. వెంటబడేసరికి జంక్షన్లో ఉన్నాడు బలరాముడు. ఉండండి సార్, ఇక్కడ ఉన్నాం మేము వచ్చిందే అందుకు, ముందు మాతోటి యుద్ధం చేయండి సార్, మాతోటి యుద్ధం చేయండి, తర్వాత చూడండి ఆయన్ని అని చెప్పి బలరాముడు అడ్డగించేశారు అందరు. వీరందరు సైన్యం, అమ్మో వాడేదో కాస్త తగ్గుతాడు, ఈయన అసలు తగ్గడు, ఈయనతోటి యుద్ధం చేసామంటే ఇంకంతే పరిస్థితి అని చెప్పి భయంకరమైన యుద్ధం అయింది. సో మిగతా విషయాలు మనం నెక్స్ట్ చూస్తాం. ఒకసారి ఒక మాల చేసి రుక్మిణి ద్వారకాధీశికి ఉందా. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే,
రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే
हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण
కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. ఈ విధంగా 16 మాలలు చేసినా కూడా 1,00,000 నామాలతో సమానం. కలియుగంలో భగవంతుని నామమే సర్వం. అన్ని తీర్థాలు, అన్ని దాన ధర్మాలు, సర్వము భగవంతుని నామంలో ఉంది. హరి అన్నారనుకోండి, హరి ఉత్త హరి అన్నారు, 2 అక్షరాలు హరి అన్నారు. సర్వ తీర్థాలు హరిలోనే ఉన్నాయి, సర్వ బ్రహ్మాండాలు హరిలోనే ఉన్నాయి, సర్వశక్తులు హరిలోనే ఉన్నాయి. అన్ని దాన ధర్మాలు, అన్ని పుణ్యకర్మలు అన్నీ చేసినట్లే ఎవరైతే హరి అంటారు. ఒక్కసారి హరి అని ఉచ్చారణ చేశారంటే ఈ మహాకుంభమేళ ఇప్పుడు వెళ్తున్నారు జనాలు, లక్షల కోట్ల మంది. కోట్ల మహాకుంభకాల్లో స్నానం చేసినా ఏ ఫలితమైతే లభిస్తుందో దానికి కూడా సరి సమానం కాదు హరి అని. హరి అనే భగవంతుని నామం ఉచ్చారణ చేస్తే ఏ పుణ్యకార్యంతో కూడా సమానం కాదు. సమానం అని చెప్పడం కూడా దోషం. భగవంతుని నామం అంత సర్వోత్తమైనది. బ్రహ్మాది దేవతలు కూడా భగవంతుని నామం ఉచ్చారణ చేయాలంటే మనిషి అయి పుట్టాలి. మళ్ళీ వాళ్ళకు కూడా సాధ్యం కాదు భక్తి చేయడానికి, కేవలం మనిషికి మాత్రమే సాధ్యం. కనుక దుర్లభమైన ఈ మనిషి జన్మ పొందాం కనుక సార్థకం చేసుకోవాలంటే భక్తి చేయాలండి. చూడండి, ఎంత మన శక్తి కొలది మనం ప్రయత్నించాలి, ఎంత ప్రయత్నించాలి, ఎంత నామం చేయగలగాలో, ఎంత నామం చేయగలమో అంత చేసేయాలి. ఇప్పుడే చేయాలి. మళ్ళీ రేపటి గురించి ఆలోచించకూడదు. సరే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, సరే ఈ పనులు అయిపోయిన తర్వాత చేద్దాం, ఈ బాధ్యత అయిపోయిన తర్వాత చేస్తాం. బాధ్యత పనులు అనేది ఎప్పటికీ అవ్వవు. ఈ శరీరం వదిలేంత వరకు కూడా ఏ బాధ్యత అవ్వదండి, ఏ పనులు అవ్వవు. అర్థమవుతుందా? అందుకే భక్తి అహైతుకి అప్రతిహత. అహైతుకి కారణం ఏమి ఉండకూడదు. ఎందుకు నామం చేస్తున్నారు, ఎందుకు గుడికి వస్తున్నారు, కారణం ఏమి ఉండకూడదు. అప్రతిహత, అహైతుకి అప్రతిహత. అప్రతిహత అంటే ఏదైనా కారణం వల్ల మళ్ళీ ఆటంకం కలగకూడదు, అది విషయం. కనుక భక్తి నిరాటంక సాగాలి. మళ్ళీ భక్తి చేయడానికి గల కారణం అంటూ ఉండకూడదు. కనుక ఎంత నామం చేయగలమో అంత చేసేయాలండి ఇప్పుడే. మళ్ళీ రేపటి గురించి ఆలోచించకండి ఎప్పుడు. రేపు టైం ఉంటుంది, ఈ బాధ్యత, ఈ పనులు అయిపోతాయి, రేపు నేను ఫ్రీ అయిపోతాను, ఇంకా నామం చేసేస్తాను. రేపటి గురించి ఆలోచించకండి. ఎంత చేయగలమో, ఎంత హరికథ వినగలమో, ఎంత భక్తి చేయగలమో ఇప్పుడే చేయాలి. ఎందుకంటే ఈ శరీరం అనేది ఏ క్షణంలో ప్రాణం పోతుందో చెప్పలేమండి. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము, కొన్ని వందల వేల మంది మృతదేహం అయి ఉంటారు. ఒక్క నిమిషంలో ఏదో క్యాలిక్యులేషన్ ఉంటుంది, ప్రపంచంలో ఒక్క నిమిషంలో ఎంతమంది చావు బ్రతుకులో ఉంటారు. మరి అంతమందిలో మనం లేదు. మరి అలాంటప్పుడు మనం నామం చేయాలి కదా. కనుక ప్రాణం ఉంది అంటే మనం నామం చేయాలండి. ప్రాణం పోయిన తర్వాత అప్పుడు చేతులు ఎత్తి అప్పుడు ప్రార్థిస్తే ఇంకేం లాభం లేదండి. కనుక ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాము, ఇప్పుడు నామం చేయగలము. మళ్ళీ తర్వాత ఇంకా వయసు అయిపోయిన తర్వాత అప్పుడు ఇంత నామం చేయాలంటే ఇంకా అప్పుడు ఏం కుదరదు. కనుక ఎంత చేయాలో ఇప్పుడు చేసేసాయండి. ఎంత చేయగలరు భక్తి, ఎంత చేయగలరు అంతా చేసేసాలి. ఇప్పుడే చేయాలి, ఈ క్షణమే చేయాలి.
తర్వాత రేపటి గురించి. అందుకే భక్తుడి విషయంలో వర్తమానం ప్రజెంట్ కాలమే ఇంపార్టెంట్. నిన్న చాలా నామం చేసేసాను, చాలా చేశాను, ఆ విధంగా అనుకోవడం కూడా తప్పే అంటున్నారు. నిన్నటిది అయిపోయింది, ఇంకా నిన్నటి గురించి మర్చిపో. రేపు నీకు చాలా చేస్తాను, అది కూడా మర్చిపో. ఇప్పుడు ఎంత చేస్తున్నావు అది చెప్పు. హరే కృష్ణ. बोलो रुक्मिणी द्वारकाधीश भगवान की जय, श्रील गुरुदेव की, श्रील प्रभुपाद की, अनंत कोटि वैष्णव वृंद की, हरिनाम संकीर्तन की, श्री राधा गोपीनाथ स्वामी की, श्री जगन्नाथ स्वामी की, श्री पूज्यपाद स्वामी भक्ति गंगा महाराज गारी की, समवेत भक्त वृंद की,